ఇవాల్టి మన కథ కనకయ్య తెలివి. సీతాపురానికి ఒక మంత్రగాడు వచ్చాడు. వాడు తన మంత్ర విద్యతో ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలనని ప్రగల్భాలు ప్రారంభించాడు. వాడి దగ్గరికి ఎందరో వెళ్ళారు. అందరినీ వాడు తెలివిగా నమ్మించి ప్రతిఫలంగా బోలెడు డబ్బు సంపాదించాడు. అదే ఊరిలో కనకయ్య అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు కొంచెం తెలివైనవాడు. కానీ కనకయ్యకు మాత్రం ఆ మంత్రగాడి మీద నమ్మకం కుదరలేదు. ఒకనాడు ఆ ఊరి షావుకారు లక్షశెట్టి కనకయ్య దగ్గరికి వచ్చి, మంత్రగాడు నాకు పెద్ద ఉపకారం చేశాడు. అందుకు ప్రతిఫలంగా వాడికి నేను 100 వరహాలు ఇవ్వబోతున్నాను. నువ్వు ఎలాగో ఆ మంత్రగాన్ని నమ్మట్లేదు కాబట్టి నీ తెలివిని ఉపయోగించి వాడు మోసకారని నువ్వు రుజువు చేస్తే నేను ఆ డబ్బు వాడికి ఇవ్వనక్కర్లేదు అని అన్నాడు. కనకయ్య కొంచెం సేపు ఆలోచించి, ఊరంతా వాణ్ణి నమ్ముతున్నది. అందరూ వాడికి పెద్ద మొత్తాల్లో కానుకలు ఇస్తున్నారు. అలాంటప్పుడు వాడి మోసాన్ని ఎలా బయటపెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. లక్షశెట్టి ఒక్క క్షణం ఆగి ఏదో ఉపాయం తోచినవాడిలా మొహం పెట్టి, ఒక పని చేయి కనకయ్య, 10 రోజుల క్రితం నీవి 100 వరహాలు పోయాయని చెప్పి నాకు ఇవ్వవలసిన 100 వరహాలు వచ్చే పంటకాలానికి వాయిదా వేసావు కదా. ఇప్పుడు మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఏమైందో చెప్పమనం. వాడు చెప్పగలిగితే ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చేయి, నీకు అప్పు తీరిపోతుంది. ఇక నేను ఆ డబ్బే మంత్రగాడికి ఇచ్చుకుంటాను అన్నాడు. మరి ఒకవేళ మంత్రగాడు చెప్పలేకపోతే అని అడిగాడు కనకయ్య. అప్పుడు నువ్వు నాకు ఇవ్వవలసిన 100 వరహాల బాకీ వదులుకుంటాను. మంత్రగాడు ఒట్టి మోసకారని తేలిన తర్వాత నేను వాడికి డబ్బు ఇవ్వనవసరం లేదు కదా. నీ బాకీ 100 వరహాలు చెల్లుబడైనట్లే అన్నాడు లక్షశెట్టి. లక్షశెట్టి తెలివికి కనకయ్య ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో వచ్చే పంటకాలం డబ్బుల్ని చాలా తెలివిగా ఇప్పుడే తన నుంచి వసూలు చేయాలనుకుంటున్నాడు. ఏదేమైనా తనకి కూడా ఉపయోగం కలుగుతుందని, సరే పద అన్నాడు కనకయ్య. ఇద్దరూ కలిసి మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో వాడి దగ్గర చాలామంది జనం ఉన్నారు. మంత్రగాడు నల్లటి పొడవాటి అంగీ ధరించి జంక చర్మంపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వాడి ముందు బాగా ముదురు రంగులో వేసిన ముగ్గు ఉన్నది. దాని మధ్య 2 అస్థికలు ఒక కపాలం ఉన్నవి. కళ్ళు మూసుకుని వాడేదో మంత్రోచ్చారణ చేస్తూ మధ్య మధ్య గట్టిగా పళ్ళు కొరుకుతున్నాడు. కనకయ్య వంగి వాడికి నమస్కారం చేసి, స్వామి, నాదొక చిన్న కోరిక. ఆ కోరిక మీరు తీర్చినా ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేనంత పేదవాణ్ణి అని అన్నాడు. మంత్రగాడు కళ్ళు తెరిచి, భక్తులు ఆనందంతో డబ్బిస్తేనే తీసుకుంటుంది దేవి. నీ వంటి వాళ్లకు నిస్వార్థంగా సేవ చేయమని దేవి ఆజ్ఞ. నీ కోరిక చెప్పుకో అన్నాడు. స్వామి, 10 రోజుల క్రితం నావి 100 వరహాలు పోయినాయి. మూట కట్టి గదిలో దాచిన డబ్బు పోయింది. ఊళ్ళో వాళ్ళంతా మిమ్మల్ని నమ్ముతున్నా నాకు నమ్మకం లేక మీ దగ్గరికి రాలేదు. ఈరోజు లక్షశెట్టి నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చాడు. ఆ డబ్బు ఎవరు దొంగలించారో చెప్పి ఆ మొత్తం నాకు తిరిగి వచ్చేలా చెయ్యమని నా కోరిక అన్నాడు కనకయ్య. మంత్రగాడు కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కనకయ్య అనేవాడొకడు తనని నమ్మడం లేదని వాడికి చాలా కాలంగా తెలుసు. వాడు కూడా తన బుట్టలో పడ్డాడంటే ఇక తనకు ఊళ్ళో తిరుగుండదు. చుట్టుపక్కల ఊళ్ళో కూడా తన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందువల్ల ఏదో విధంగా వాడికి తాను సాయపడాలి. ఇలా ఆలోచించి మంత్రగాడు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి, తెలిసింది అన్నాడు గంభీరంగా. డబ్బు ఎవరు తీశారు స్వామి అన్నాడు కనకయ్య వినయంగా. నీకు బాగా కావలసిన వాడే తీశాడు. వాడి పేరు మాత్రం చెప్పను, ఎందుకంటే డబ్బు పాపిష్టిది. నీవు అజాగ్రత్తగా దాన్ని నలుగురికి కంటపడేలా పెట్టావు. వాడు దాన్ని చూసి మనసు చలించి ఎత్తుకుపోయాడు. మొదటి తప్పును క్షమించమని దేవి ఆజ్ఞ. ఈ రాత్రి వాడు ఆ 100 వరహాలు తెచ్చి నాకిస్తాడు. అర్ధరాత్రిలోగా తెచ్చి ఇవ్వకపోతే వాడిపై మంత్రప్రయోగం చేసి నోరు పడిపోయేలా చేస్తాను. అంతేకాదు, అలా ఇవ్వకపోతే వాడి పేరు నీకు చెప్తాను. నువ్వు రేపు ఇదే సమయానికి వచ్చి డబ్బు తీసుకుపో అన్నాడు మంత్రగాడు. కనకయ్య ఎంతో వినయంగా మంత్రగాడికి మరొకసారి నమస్కరించి వెళ్ళిపోయాడు. తన మాటలకు బెదిరిపోయి దొంగ తనకు డబ్బు తెచ్చి ఇవ్వడం జరుగుతుందని మంత్రగాడు ఆశించాడు. కానీ అలా జరగలేదు. అంటే తన మంత్రశక్తికి ఆ దొంగ భయపడలేదన్నమాట. ఇది తెలిస్తే ప్రజలకు తనపై విశ్వాసం పోతుంది. అందువల్ల తన దగ్గర చేరిన డబ్బులో 100 వరహాలు కనకయ్యకు ఇవ్వడం మంచిదని మంత్రగాడు నిర్ణయించుకున్నాడు.
మర్నాడు కనకయ్య తన దగ్గరకు రాగానే మంత్రగాడు, ఓయి దేవి కృప అపారం, ఇక ముందు నుంచైనా నీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు. అజాగ్రత్తగా ఉండే వాళ్ళకు దేవి సాయం చేయదు. రాత్రి దొంగ నుంచి నాకు డబ్బు అందింది, ఇదిగో తీసుకో అంటూ కనకయ్యకు చిన్న మూట అందించాడు. కనకయ్య డబ్బు లెక్క పెట్టుకుని చూశాడు. అందులో సరిగా 100 వరహాలున్నవి. మహాప్రసాదం స్వామి అంటూ కనకయ్య మంత్రగాడి పాదాలకు మొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనకయ్యకు 100 వరహాలు అందినాయి కాబట్టి తన బాకీ చెల్లిస్తాడనుకుని లక్షశెట్టి మంత్రగాడికి ఇవ్వవలసిన 100 వరహాలు ఇచ్చేసి బాకీ వసూలు చేసుకునేందుకు కనకయ్య ఇంటికి వెళ్ళాడు. ఇలా కనకయ్య ఇంటికి వెళ్ళి కనకయ్యను డబ్బిమ్మని అడగ్గా, నేనింకా నీకు బాకీ ఏమిటి? మంత్రగాడికి మంత్రశక్తి లేదని రుజువు చేయగానే అది తీరిపోయింది కదా అన్నాడు కనకయ్య. నువ్వు మంత్రగాడికి మంత్రశక్తి లేదని రుజువు చేయడం ఏమిటి? వాడు పోయిన డబ్బు నీకు తెప్పించి ఇచ్చాడు కదా అన్నాడు లక్షశెట్టి చిరుకోపంగా. నిజంగా నా డబ్బు పోయి ఉంటే వాడి మంత్రశక్తిని నమ్మి ఉండేవాడిని అన్నాడు కనకయ్య. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు లక్షశెట్టి అయోమయంగా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? సమయానికి నీ బాధ వదుల్చుకునేందుకు నేను 100 వరహాలు పోయాయని అబద్ధం చెప్పాను. ఆ మాత్రం నిజం తెలుసుకోలేని మంత్రగాడు నాకు వాడి డబ్బిచ్చి తన పరువు నిలబెట్టుకున్నాడు అన్నాడు కనకయ్య. అయితే ఈ విషయం 10 మంది ముందు ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నించాడు లక్షశెట్టి. ఎందుకేమిటి? ప్రజలు మూర్ఖులు, వాళ్ళు మంత్రగాడిని గుడ్డిగా నమ్ముతున్నారు. జరిగింది చెబితే నేనే కావాలని అబద్ధం చెప్పాననుకుని వాళ్ళు నన్ను తనడానికి వస్తారు. అయినా తెలివితేటలు ఉన్నవాడు ఎప్పుడూ మంత్రగాలను నమ్మడు. తెలివితేటలు లేని వాళ్లకు నిజం చెప్పడం ప్రమాదం అన్నాడు కనకయ్య. దానికి శెట్టి, 10 మంది ముందు నువ్వు నిజాన్ని చెప్పవలసింది. జనం తన్నకుండా నేను నిన్ను కాపాడి ఉండేవాణ్ణి అన్నాడు. ఓహో, ఇది మహాబాగుంది. మంత్రగాడి పేరు పోవడం కంటే నాకు పరువు నిలుపుకోవడం ముఖ్యం. షావుకారికి బాకీ తీర్చలేక డబ్బు పోయిందని అబద్ధాలు చెప్పే గుణం కనకయ్యకు ఉన్నదని అందరికీ తెలిసిపోతే 10 మంది ముందు నా పరువు ఏమైపోతుంది అన్నాడు కనకయ్య. చేసేది లేక లక్షశెట్టి తెల్లమొహం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.